బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధారాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఏపీ మంత్రి టీజీ భరత్ తన స్వలాభం కోసం తాను గుర్తింపు పొందడం కోసం సిద్ధార్థ రెడ్డి ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహించారు టీజీ భరత్. ఈ విషయంపై న్యాయపరంగా ముందుకు వెళ్తామంటున్న పరిశ్రమల శాఖ మంత్రితో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తనపై పసలేని ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. మంత్రి టీజీ భరత్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు? నోటికి వచ్చింది అది మాట్లాడుతున్నాడు ఆయన. అందుకనే నేను ఒక జోకర్, ఒక స్టాండప్ కామెడియన్ కింద తీసుకుంటున్నా. బట్ పాయింట్ ఈస్, కొంతమంది ప్రజలు ఈయన చెప్పే విషయాలలో ఆలోచన ఏమైనా చేస్తారని చెప్పి ఈరోజు క్లారిఫై చేయడం జరుగుతుంది. అసలు ఎంత బేస్లెస్ అలిగేషన్. ఇఫ్ హీ హ్యాస్ ద ప్రూఫ్, హీ హాస్ టు ప్రూవ్ ఇట్. ఆయన 45 కోట్లు ఏదో తీసుకున్నాం ఫార్మా కంపెనీ, ఏ ఫార్మా కంపెనీ, ఎవరితో తీసుకున్నాం, మొత్తం డీటెయిల్స్ ఇవ్వండి. బికాజ్ యూ గోన్ టు ఫేస్ క్రిమినల్ డిఫర్మేషన్. అక్కడైనా నువ్వు క్లారిటీ చేసుకోవాలి కదా. కోర్ట్స్ ముందు అయితే నువ్వు క్లారిటీ, ఈడ ఏం మాట్లాడినా ఇట్స్ ఓకే, నువ్వు వీడియో పేపర్లో వస్తావు, న్యూస్ ఛానల్లో వస్తావు. బట్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఇన్ కోర్ట్స్లో యూ హ్యావ్ టు ప్రూవ్. అదర్వైజ్ నువ్వు సారీ చెప్పాలా, లేకపోతే తప్పైందని చెప్పాలా, లేకపోతే కోర్ట్స్ విల్ డిసైడ్ నువ్వు లోపల పంపిస్తావు, ఏం చేస్తావు అని. సో ఆయనకి టికెట్ లేదండి ఎక్కడ. ఆయన టికెట్ తెచ్చుకోవాలా, అన్ని చోట్ల రాలేస్తున్నాడు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, నీకు చేతనైతే 29లో టికెట్ తెచ్చుకోవా కర్నూలులో. ఐఎమ్ రెడీ టు ఫైట్ విత్ యూ. ఐ హావ్ నో ప్రాబ్లం. కర్నూలు ప్రజలు నేను ఎట్లాంటి వాడని తెలుసు, మా కుటుంబం ఎట్లాంటి వాళ్ళని తెలుసు. మేము గెలిచినా ఓడినా సర్వీస్ చేసినాం. ఆయన ఏం చేశాడు? ఒక్క పనన్నా చేశాడా చెప్పండి. నేను రెండేళ్లలో వాట్ హ్యావ్ డన్ ఇన్ కర్నూలు, ఐ కెన్ టెల్ యూ దిస్ మెనీ థింగ్స్. ఆయన మేము పవర్లో లేనప్పుడు కూడా ఎన్ని చేసినామో ఐ కెన్ టెల్ యూ సో మెనీ థింగ్స్. ఆయన ఏం ఒక్కటి చెప్పమనండి. పవర్లో ఉన్నప్పుడు కానీ ఏం లేదు. దౌర్జన్యము, ఆయన స్టైలు, ఇట్ ఈస్ నాట్ రైట్. ఇప్పటి వరకు కాటసాని, లేదంటే మాండ్ర శివానంద రెడ్డి, లేదంటే వాళ్ళ పెద్ద బైరెడ్డి రాజశేఖర రెడ్డి, సో ఇటువంటి వాళ్ళపైన మాత్రమే ఎక్కువ కామెంట్లు చేసేవాడు, విమర్శించేవాడు. కానీ టీజీ కుటుంబం పైన ఇప్పటి వరకు చాలా వరకు కూడా చాలా సాఫ్ట్ కార్నర్లో ఉంటారు అందరూ. కానీ పర్టికులర్గా మీ పైన ఆరోపణలు చేయడానికి కారణం ఏంటి? అంటే బహుశా మీరు చెప్తున్నట్లు 2029 కర్నూలు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారా? ఏమైనా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు? ఎవరికి తెలుసు. ఆయన టికెట్ ఎక్కడ లేదు. కర్నూలు ఈజీ ప్లేస్ అనుకుంటున్నాడేమో, మేము సాఫ్ట్ అనుకుంటున్నామేమో. సో ఇఫ్ హీ వాంట్స్ టు కంటెస్ట్, వీ విల్ షో హిమ్ వాట్ ఇట్ ఇస్. 29లో ప్రజలు గమనిస్తారు కదా, ఈ 5 ఏళ్ళు ఎవడు ఏం చేశారు, మేము ఎంత పనులు చేసాం ఏమనేది అన్నీ చూస్తారు. ఆయన చేసే స్టైల్ ఏంది, ఆయన ఎప్పటి నుంచి ఆయన లైఫ్లో ఏమేం చేశాడు. అసలు ఇంకా రాజకీయాలు ఎంటర్ కాకుండా ముందే మర్డర్ కేసులు ఇరుక్కొని జైలుకు పోయి వచ్చినవాడు. ఆయనకి నాకు ఏం కంపారిజను? నక్కకి నాగలోకానికి తేడా. ఆయనతో అసలు ఆయన కానీ నుంచుంటే కర్నూలులో టికెట్ తెచ్చుకుంటే కేక్ వాక్ ఉంటుంది 29లో నాకు. ఫర్దర్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి సంబంధించి ఇట్లనే కామెంట్ చేసుకుంటూ పోతే ఏ రకమైనటువంటి సమాధానాలు చెప్తారు? ఇంకా స్ట్రాంగ్గా సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. ఇంకా డీటెయిల్గా ఆయన గురించి రిపోర్ట్స్ తెప్పించుకొని నందికొట్కూరులో ఆయన అరాచకాలు ఏం చేసినాడు 19 to 24 అది అందరికీ తెలిసింది. ఇంకా నేను డెప్త్కు పోవాల్సి వస్తుంది. నేను ఈడికి కంట్రోల్ అయ్యి తప్పైంది 20 ఎందుకులే అనుకుంటే వదిలేస్తే, సరే ఇఫ్ యూ వాంట్స్ టు స్టార్ట్ కమెంటింగ్, రెడీ, ఐ విల్ టేక్ అవుట్ ఎవ్రీథింగ్. ఐ విల్ ఆల్సో గెట్ ఇన్వాల్వ్డ్. ఐ విల్ ఆల్సో సీ ఏమైతే కేసులు పెట్టేది ఉందో కేసులు పెట్టిస్తాం. ఆయన తప్పులు చేసినది ఏముందో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ డీప్ డైవ్ ఇన్ టు ఇట్. ఇన్నాళ్ళు ఊరికే ఉన్నాం, నోటికి వచ్చింది మాట్లాడితే అనిపించుకునేకి ఎవరు లేరండి ఈడ. అరే వాట్ ఈస్ దట్ బ్లడీ థింగ్ ఈ టాక్స్? 45 crores నోటికి వచ్చింది మాట్లాడతాడా? నిజంగా లోకేష్ గారు పిలిపించి మిమ్మల్ని అడిగారు, 45 కోట్లు తీసుకున్నారు ఫార్మా కంపెనీ. సేయింగ్ ఆయన ఒక జోకర్. జోక్ చేస్తే ఒక స్టాండప్ కామెడియన్కి ఎలిజిబుల్ అవుతాడు ఆయన. ఈయన మాటలు, ఈయన స్టైలు, స్టాండప్ కామెడియన్ని పక్కన పెట్టుకొని ఈయన స్టైలు ఆయన స్టైల్ సేమ్ ఉంటుంది చూడండి. జస్ట్ కంపేర్ ఎనీవన్. ఈయన స్టాండప్ కామెడియన్, వైఎస్ఆర్సీపీ స్టాండప్ కామెడియన్ ఎవరు అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అవుతాడు. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్ల పైన కూడా తీవ్రంగా స్పందించేందుకు సిద్ధమవుతున్నారు మంత్రి భరత్. అలాగే లీగల్ నోటీసులు అందించేందుకు కూడా వెనకాడబోమని చెప్పేసి, ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉంటే చూపాలని చెప్పేసి అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అతను ఒక కమిడియన్గా అభివర్ణించుకోవాల్సింది తప్ప, ఒకవేళ నిజంగా తనపైన అంత ఇది ఉంటే 2029 వైసీపీ నుంచి టికెట్ తీసుకొని వచ్చి తనపైన పోటీ చేసి నెగ్గాలని చెప్పేసి కూడా సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ తేజతో హరికిషన్, హెచ్ఎం టీవీ.